ఇవన్నీ ఏంటంటే చాలా ఈజీ. మరి మీరు కష్టం. ఈ క్వశ్చన్ చూడండి, ఈ క్వశ్చన్ చూడండి సార్. 18 స్క్వేర్ ప్లస్ 22 స్క్వేర్, 20 స్క్వేర్ ప్లస్ 22 స్క్వేర్. మీరు గనక వేరే అనాలసిస్ ఏ వీడియోలు చూసున్నా వాళ్ళు ఎలా చెప్తారో కూడా నేను చెప్తాను సార్. 18 స్క్వేర్ ప్లస్ 20 స్క్వేర్ ప్లస్ 22 స్క్వేర్ అండ్ సో ఆన్ అప్ టు 36 స్క్వేర్, రైట్? సో వాళ్ళు ఏం చెప్తారంటే 18ని 2 ఇంటూ 9 స్క్వేర్గా రాసుకోమంటారు, 20ని 2 ఇంటూ 10 హోల్ స్క్వేర్గా రాసుకోమంటారు, 2 ఇంటూ 18 హోల్ స్క్వేర్గా రాసుకోమంటారు. 2 స్క్వేర్ గనక కామన్ తీస్తే 2 స్క్వేర్ ఈజ్ 4, 4 ఈజ్ ఇంటూ 9 స్క్వేర్ ప్లస్ 10 స్క్వేర్ అండ్ సో ఆన్ అప్ టు 18 స్క్వేర్. ఇక్కడ జనరల్గా మనకు టెక్స్ట్ బుక్ పద్ధతి సార్. ఇది ఏం చేస్తారంటే 8 స్క్వేర్ యాడ్ చేసుకోండి అని అంటారు, 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ అండ్ సో ఆన్ అప్ టు 8 స్క్వేర్. ఇది 9 స్క్వేర్ నుంచి 18 స్క్వేర్ మైనస్ ఆఫ్ 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ అండ్ సో ఆన్ అప్ టు 8 స్క్వేర్. ఇక్కడ ఫార్ములా అప్లై చేయమని అంటారు. ఇదేంటి సార్? సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ ది న్యాచురల్ నంబర్స్ n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 1 డివైడెడ్ బై 6. ఫార్ములా అప్లై చేయాలి, ఫార్ములా అప్లై చేయాలి. ఇది మీకు ప్రతి చోట మీకు మెథడ్ ఇదే దొరుకుతుంది సార్. 18 స్క్వేర్ ప్లస్ 20 స్క్వేర్ ప్లస్ 22 స్క్వేర్ అండ్ సో ఆన్ అప్ టు 36 స్క్వేర్. 18ని 2 ఇంటూ 9 హోల్ స్క్వేర్గా రాసుకున్నాను, 20ని 2 ఇంటూ 10గా రాసుకున్నాను, 36ని 2 ఇంటూ 18గా రాసుకున్నాను. 2 స్క్వేర్ పక్కకు తిప్పేస్తే 9 స్క్వేర్ ప్లస్ 10 స్క్వేర్ టిల్ 18 స్క్వేర్. 1 స్క్వేర్ నుంచి 8 స్క్వేర్ మిస్ అయింది, అది యాడ్ చేశాను, అది తీసేశాను. 1 స్క్వేర్ నుంచి 18 స్క్వేర్. సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ ది ఫస్ట్ అండ్ న్యాచురల్ నంబర్స్ ఎంత? n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 1 డివైడెడ్ బై 6. ఇక్కడ అప్లై చేయాలి, ఇక్కడ అప్లై చేయాలి, తీసేయాలి, 4 తోటి లబ్ధం చేయాలి, ఆన్సర్ వస్తుంది. ఇది ట్రెడిషనల్ మెథడ్, మీకు ప్రతి చోట దొరికే మెథడ్ సార్. మీకు ప్రతి చోట దొరికే మెథడ్, మీకు ప్రతి చోట దొరికే మెథడ్. నవ్వు ఇక్కడ చూడండి సార్. ఇదే క్వశ్చన్ని మీరు నాకు కానీ అనిల్ నాయర్ స్టూడెంట్స్ కానీ ఇస్తే అనిల్ నాయర్స్ వే టెక్స్ట్ బుక్లో దొరకనటువంటి వేలు క్రియేట్ చేసి క్లాసులు తీసుకోవడమే నా ప్రత్యేకత సార్. అనిల్ నాయర్స్ వే. నేను ఈ క్వశ్చన్ అయితే నేను ఎలా సాల్వ్ చేశానో చూద్దాం. ఇది క్వశ్చన్ ఏంటి చూడండి సార్. 18 స్క్వేర్ 20 స్క్వేర్ 22 స్క్వేర్. నేను మీకు అర్థం కావడానికి ఇలా రాస్తున్నాను. 24 స్క్వేర్ 26 స్క్వేర్ 28 స్క్వేర్ 30 స్క్వేర్ 32 స్క్వేర్ 34 స్క్వేర్. ఎంతవరకు కావాలి నాకు? 36 స్క్వేర్ వరకు కావాలి. 18 డిజిటల్ సమ్ 9 తీసేసాయి. 2 ప్లస్ 4 6, 6 స్క్వేర్ 36, 3 ప్లస్ 6 9, 3 స్క్వేర్ 9 తీసేసాయి. 3 ప్లస్ 6 9, 9 స్క్వేర్ 81 తీసేసాయి. 9ని ఏ నంబర్ తోటి కూడినా ఆ నంబర్ యొక్క డిజిటల్ సమ్మే ఆన్సర్లో ఉంటుంది. ఎక్కడ 9 ఉంటే అక్కడ 9కి సంబంధించిన డిజిటల్ సమ్ తీసేయండి. 2 ప్లస్ 0 2, 2 స్క్వేర్ 4, 2 ప్లస్ 2 4, 4 స్క్వేర్ 16 అంటే 7, 2 ప్లస్ 6 8, 8 స్క్వేర్ 64, 64 డిజిటల్ సమ్. 6 ప్లస్ 4 10, 1, 2 ప్లస్ 8 10, 10 డిజిటల్ సమ్ 1, 3 ప్లస్ 2 5, 5 స్క్వేర్ 25 అంటే 7, 34, 3 ప్లస్ 4 7, 7 స్క్వేర్ అంటే 49 అంటే 4. ఇక్కడ వరకు అందరికీ లాజిక్, అందరికీ అర్థమైందా? 18, 1 ప్లస్ 8 9, 9 స్క్వేర్ 9. ఎక్కడ డిజిటల్ సమ్ 9 ఉందో అక్కడ తీసేసేయండి. ఇక్కడ తీసేసాను, ఇక్కడ తీసేసాను, ఇక్కడ తీసేసాను, ఇక్కడ తీసేసాను, రైట్? 2 ప్లస్ 0 2, 2 స్క్వేర్ అంటే 4, 2 ప్లస్ 2 అంటే 4, 4 స్క్వేర్ అంటే 16, 16 అంటే 7, 2 ప్లస్ 6 అంటే 8, 8 స్క్వేర్ అంటే 64 అంటే 1, 2 ప్లస్ 8 10 1, 3 ప్లస్ 2 5, 5 స్క్వేర్ అంటే 25, 2 ప్లస్ 5 7. మళ్ళీ ఇక్కడ ఏమేం తీసేయొచ్చు చూడండి. 7 ప్లస్ 1 ప్లస్ 1 తీసేయొచ్చు. 4 ప్లస్ 7
11 plus 4 15 డిజిటల్ సమ్ ఎంత 6 15 డిజిటల్ సమ్ ఎంత 6 ఎక్కడ 6 ఉందో చూసుకోండి అదే ఆన్సర్ అవుతుంది సో ఇక్కడ 7 plus 2 9 ఇది 4 ఇది కాదు 7 plus 2 9 ఇది 6 అవుతుంది 8 plus 4 12 plus 7 19 ఇది 1 అవుతుంది ఇది 7 plus 3 10 plus 6 16 అంటే 7 Are you all with me? I hope the idea it is very much clear. 18 కి డిజిటల్ సమ్ 9 కాదు 2 స్క్వేర్ అంటే 4 22 స్క్వేర్ 2 plus 2 4 స్క్వేర్ అంటే 16 7 26 8 స్క్వేర్ అంటే 64 6 plus 4 10 1 2 plus 8 అంటే 10 అంటే 1 3 plus 2 అంటే 5 స్క్వేర్ అంటే 25 7 3 plus 4 అంటే 7 స్క్వేర్ అంటే 49 7 plus 1 plus 4 12 plus 12 24 2 plus 4 6 ఆన్సర్ డిజిటల్ సమ్ 6 ఉండాలి ఇట్లాంటి కాన్సెప్ట్స్ మీరు నేర్చుకోవాలి ఫార్ములాలు కాకుండా లాజిక్గా నేర్చుకోవాలి అని అంటే ఏఎన్సి యాప్ డౌన్లోడ్ చేసుకొని మీరు ఏదైనా ఏ ఎగ్జామ్ రాసినా కానీ తెలుసుకోవచ్చు టెక్స్ట్ బుక్ మెథడ్స్ కాకుండా కొత్త మెథడ్స్ డెవలప్ చేసి అన్ని క్లాసులు నేనే తీసుకుంటాను ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈజ్